సుల్తానాబాద్ మున్సిపల్ పట్టణంలో 13వ వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు మా మున్సిపల్ కౌన్సిల్ సభ్యులందరం కలిసి కూడా ఇక్కడికి రావడం జరిగినది. ఇక్కడికి వచ్చి ప్రైవేట్ లేబరు మరియు మా మున్సిపల్ సిబ్బందితో ఇక్కడ ఉన్నటువంటి చెత్త చేయాలని చేపించడం జరుగుతున్నది. మా గౌరవనీయులు పెద్దలు పెద్దపల్లి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గారు శ్రీ చింతకుంట విజయరామరావు గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా గెలిచిన దగ్గర నుండి ప్రభుత్వం ఏవైతే సంక్షేమ పథకాలు చేపట్టిందో అప్పటి నుండి ప్రజాపాలన కార్యక్రమం ఒకటి కొత్తగా ఆవిష్కరించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్క అధికారులు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, సర్పంచులు కావచ్చు, మండలాధికారులు కావచ్చు, ఎవరైనా కూడా ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా మేము గెలిచినప్పటి నుండి 1వ వార్డు నుండి మోలుకొని ఈరోజు 13వ వార్డుకు చేరుకున్నాము. 42 రోజులు అవుతుంది, ఇప్పటికీ 43 రోజులు అవుతుంది ప్రజాపాలన కార్యక్రమం స్టార్ట్ అయ్యి. అప్పటి నుండి కూడా మేము యథావిధిగా ప్రతిరోజు ప్రజల అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా మీ అందరం పరిష్కరించడం జరుగుతుంది. ఇంకే ఎలాంటి సమస్యలున్నా మా మున్సిపల్కి వచ్చి మీరందరూ కూడా తప్పకుండా అధికారులను కలిసి మా కౌన్సిలర్లను కలిసి ఈ వార్డులో ఉన్నటువంటి ఎవరైనా కూడా ఏ సమస్యలు వచ్చినా ఆ వార్డు కౌన్సిలర్ని కలిసేసి మీరందరూ ఆఫీస్కి వచ్చి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు అని కూడా మీ సభాముఖంగా తెలియజేస్తున్నాము. మేము గెలిచినప్పటి నుండి మార్చి 6 నుండి ఇది ప్రోగ్రాం జరుగుతూనే ఉన్నాం. నిత్యం ప్రతి ఒక్క వాడల ఏదో ఒక ప్రోగ్రాం జరుగుతుంది. మేము అందరం కలిసి మేము ప్రోగ్రాం చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మన వాడలో ఉన్న సమస్యలు ఏది ఉన్నా కానీ మా మున్సిపల్ దృష్టికి తీసుకొస్తే కౌన్సిలర్, ఆ వాడలో ఉన్న కౌన్సిలర్లు కానీ అందరినీ కలిసి మీరు ఇందిరమ్మ ఇండ్ల గురించి కానివ్వండి, మోరీల గురించి కానీ, మన రోడ్డు గురించి కానీ ఏ ఒక్క సమస్య ఉన్నా కానీ మా అందరి దృష్టికి తీసుకొస్తే మా చైర్మన్ గారికి మరి మా కౌన్సిలర్లు అందరం కలిసి మేము పనిచేద్దామని మేము అందరము కలిసికట్టుగా ఉంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఇవాళ మనం 13వ వార్డులో శానిటేషన్ డ్రైవ్ అనేది ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో మా చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు, తర్వాత మా కౌన్సిలర్ సభ్యులు, ఈ వార్డు కౌన్సిలర్, తర్వాత ఈ వార్డుకు సంబంధించిన అందరూ ప్రజలు పార్టిసిపేట్ అయ్యి అనునిత్యం మన వార్డులలో ఏవైతే శానిటేషన్ సమస్యలున్నా, తాగునీటి సమస్యలున్నా, మిగతా ఇతరత్ర ఏ సమస్యలున్నా మా కౌన్సిల్ దృష్టికి తీసుకొస్తే వాటిని ఇమ్మీడియట్గా మేము పరిష్కరిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఎంత మాటే ఉందా నా పేరు తిరుపతి, నేను స్నేక్ క్యాచర్. నాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ వచ్చింది. 1 అవర్ తర్వాత సెక్రటరీ కాల్ చేసిండు. సెక్రటరీ తర్వాత కొత్తపల్లి కానిస్టేబుల్ కూడా కాల్ చేసిండు. దానివల్ల మళ్ళీ పెద్దపల్లి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫోన్ వస్తే గుంపులో ఉంది, పోవాలంటే గుంపులో కాదు గూడెం కెనాల్కి రండి, రైతుల దగ్గర ఉందని చెప్పారు. కాలువ శ్రీరాంపూర్ మండల్ మల్యాల విలేజ్. నా పేరు వేల్పుల సంపత్. మూడెత్తుల రాజా అనే రైతు నైటు కెనాల్ నీళ్ళు వస్తాయి అని ఆయన వచ్చిండు రాత్రి 2 గంటల సుమారు. ఆ కెనాల్లో చెత్త దాడితే ఈ ఫుట్బాల్లకు దాడుతా అంటే మేము తీసేసుకుంటా, నీళ్ళు ఎక్కువ ప్రెషర్ రాదని చేసుకుంటూ ఉంటాము. అదే క్రమంలో ఇతని మీదకి కొండ చిలువ నైటు కెనాల్లో కొట్టుకొచ్చి అటాక్ చేయడం జరిగింది. నాకు 4:30కు మా ఊరి దగ్గర కలిసి ఇట్లా జరిగిందని చెప్పిండు. తెల్లారినాక ఇట్లా ఈ సిమెంట్ బిల్ల కింద వచ్చిందని చెప్పిన వాళ్ళే మా తోటి రైతులకు చెప్పాను. ఇక తోటి రైతులు ఈ పట్టడానికి ఎవరు సాహసించలేదు. మా ఉప్పు సీనన్న ఆప్త మిత్రునికి ఫస్ట్ కాల్ చేశాము. అలాగే మా ఎంపీడీఓ గారికి చేశాము, కార్యదర్శి గారికి చేశాము. ఇది గుంపుల విలేజ్ కింద వస్తుంది కాబట్టి వాళ్ళకే కావాలంటే గుంపుల కార్యదర్శి రెస్పాండ్ అయ్యారు. మా కమ్మశిత్తు మహేష్ వార్డు మెంబర్ గారు రెస్పాండ్ అయ్యారు. అట్లాగే ఊరు సర్పంచ్ గారు కూడా గుంపుల సర్పంచ్ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. అట్లాగే కొత్తపల్లి స్టేషన్ నుంచి వెళ్ళి కానిస్టేబుల్ కూడా పంపించారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి కూడా వాళ్ళు సమాచారం ఇస్తే అక్కడ పెద్దపల్లి నుంచి వెళ్ళి వచ్చి వాళ్ళు పట్టుకున్నారు. మేము రేయింబావాళ్ళు పొలాలలో
ఒక్కలం ఇద్దరం రైతులం పని చేసుకునేటోళ్ళము. ఈ కొండ శిల్వ ఎవల పొలంలో నుండి ఎవరికన్నా ప్రాణ హాని పెద్ద ముప్పు తప్పింది. अरे वो बच्चा सुबह गई लेकिन अभी तक नहीं आई. चलो फोन करेंगे. कौन है रे भाई? बार बार फोन कर रहे हैं, एक बार उठो ना. ये माँ हमेशा फोन करते रहते हैं. अरे बेटा कहाँ पर हो आप? अरे खाना ठंडा हो रहा है यार, जल्दी आओ ना. तो टेंशन मत ले माँ, मैं आ रहा हूँ. आओ. बार देख के उसने लियो. हाँ भाई बहुत स्ट्रांग है. चलो अब नाइट राइड करेंगे. अब मैं करेंगे नाइट राइड. भाई ऐसा का मैं तो 50 लगाया. अरे वाह, रुको मैं. अरे oh my god, accident. Now immediately I need to take phone and take photos and upload in social media. Bro, what the hell? They are our friends. And why are you taking photos? We have to inform their family or call an ambulance. बात कर रही हूँ. हाँ बेटी बोलो. इधर समीर को एक्सीडेंट हुआ. हाँ एक्सीडेंट? हाँ आंटी. मेरा बेटी को एक्सीडेंट हुआ. कहाँ हुआ? चौरस्ता पे. आप जल्दी. बेटा क्या हुआ आपको? बेटा उठो बेटा, एक बार उठो बेटा. बेटा क्या हुआ बेटा आपको? क्या हुआ बेटा? उठो बेटा, उठो बेटा. एक बार बोलो बेटा, मॉम आई एम फाइन बेटा. ओ एक बार बोलो बेटा, एक बार. मैं नहीं डांटूंगी आपको. एक बार बेटा, उठो बेटा, उठो बेटा, उठो बेटा. हेलमेट पहन लेते ना बेटा. फोन साइड में रखे तो आज मैं ऐसी सिचुएशन नहीं देख रही होती ना बेटा. उठो बेटा, बेटा उठो बेटा, बेटा उठो बेटा. बेटा मैंने आपको अच्छी चलना सिखाई पाई तो पर अच्छा संभाल कर चलना नहीं सिखा पाए बेटा. उठो बेटा, उठो उठो बेटा. फिर से उठो बेटा, उठो प्लीज उठो बेटा. तुम मुझको नहीं छोड़ सकते बेटा. ये पहला लगा of additional
junior civilians from additional divisions. Because the future for let us all work towards and strive towards single giant efforts all together. Thank you one and all for giving this opportunity. Other cultural activities to see to it that judicial family will be having the all in one and one. They will be strengthened in all angles. I'm happy that, and I request the bar station and also the members present over there along with the officials. ఓకే మేడం. समर्पयामि स्नानमापयिष्ठामि अभुवस्थान ऊर्ध्वे ददादन महेरण इत्यक्षरे योगशोतमो रथस्य भारे तेन धूपमाग्रापेन्द्रिय वन्दरया धूपदीपाणि शुद्ध आचमनीं समर्पयामि. श्रियाम परिपादय आनंद कर्पूर मंगल ध्रुवंदे ध्रुवं ध्रुवेण अभिषा वर्धयन्तः. నమస్కారం. ఈరోజు మన పెద్దపల్లి జిల్లా కోర్టులో అడిషనల్ జేఎఫ్సీఎం కోర్టు అంటే మనకు ఆల్రెడీ ఒక మ్యాజిస్ట్రేట్ కోర్టు నడుస్తుంది ఇక్కడ. దానికి అదనంగా అదనపు మ్యాజిస్ట్రేట్ కోర్టు అనేది ఈరోజు వర్చువల్ మోడ్లో హైకోర్టు జడ్జెస్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అయితే ఈ కోర్టులో ఏమేమి కేసులు చూస్తారు అని అంటే ఉమెన్ పోలీస్ స్టేషన్ అండ్ రూరల్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన కేసులన్నీ కూడా ఈ కోర్టుకి మేడ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో మీకు అందరికీ కూడా అంటే కక్షిదారులు గమనించాల్సిన విషయం ఏంటంటే మీ కేసు కనుక ఈ కోర్టుకి ట్రాన్స్ఫర్ అయిందో లేదో మీరు ఒకసారి కనుక్కోవాల్సి ఉంటుంది. ఈ కోర్టుకు వచ్చిన తర్వాత మీకు మళ్ళీ నోటీసులు కానీ సమన్స్ కానీ రావడం జరుగుతుంది. సో అంటే ఒకే కోర్టులో ఎక్కువ కేసులు ఉండడం వల్ల స్పీడీ డిస్పోజల్కి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అడిషనల్ కోర్టు అనేది ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ కోర్టు రావడం వల్ల మనకు ఆఫీసర్ని కూడా కనుక ఇస్తే ఖచ్చితంగా అందరి కేసులు త్వరగా డిస్పోజ్ ఆఫ్ చేయడానికి మనకి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కోర్టు ఇనాగ్రేషన్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన బార్ ప్రెసిడెంట్ అండ్ ఆయన టీం అందరికీ కూడా ఈ అడిషనల్ కోర్టు ఇనాగ్రేషన్ కోసం అందరికీ శుభాకాంక్షలు. ప్రస్తుతానికైతే మనకి మ్యాజిస్ట్రేట్గా మంజులా మేడం ఉన్నారు. ఆ మేడమే ఈ కోర్టులో కేసులు కూడా ఆ మేడమే చూస్తారు. సో ఈ రెండు కోర్టుకి ప్రస్తుతానికి ఆమె ఆఫీసర్గా ఉన్నారు. ఈ విషయాన్ని కక్షిదారులందరూ గమనించాలని కోరుతున్నాను. రిటైర్మెంట్ అయిపోతే ఇంకా పెళ్లి చేసుకుందామని చెప్పేసి ఆలోచన చేసుకుని రిటైర్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఆశతో ఉంటారు. ఇవాళ చాలా మంది రిటైర్ ఉద్యోగులకు ఇలా హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణిస్తూ ఉన్నారు. ఇలా దాదాపు 13,000 కోట్ల బిల్లులు పెండింగ్ లో అయితే మరి ఉద్యోగి బిడ్డకు పెళ్లి చేయనటువంటి పరిస్థితి, ఆ ఉద్యోగి ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితి దాపురం ఏంటంటే ఎవరిది అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అలాగే ఉద్యోగస్తులందరూ కూడా కష్టపడి మరి అటువంటి సందర్భంలో మా సిపిఎస్ ఉద్యోగులు అందుతుంది అని చెప్పి ఒక గొప్ప అవకాశంతో ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నటువంటి వైనం. ఇలా మరి 5 సంవత్సరాలు పాలించినటువంటి నాయకులకు పెన్షన్ ఉంటుంది. కానీ 2004లో మరి ఏ ఉద్యోగి అయితే రిక్రూట్మెంట్ అవుతాడో మరి ఆ ఉద్యోగి ఒకవేళ మరణిస్తే ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితితో మీరు అర్థం చేసుకోవాలని చెప్పి ఇలా వృద్ధాప్య పెన్షన్ కంటే వితంతు పెన్షన్ కంటే కూడా మరి 1,600 రూపాయలు. ఉద్యోగస్తులందరూ కూడా మరి ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి పథకాలు కానీ సంక్షేమం ఎందుకు చిన్న చూపు చూస్తాను అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. లేవు, పిఆర్సీ లేదు, హెల్త్ కార్డులు లేదు. ఇలా అన్ని మరి ఉద్యోగస్తులందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వాలు గమనించి ఖచ్చితంగా ఉద్యోగుల సమస్యలు సిపిఎస్ కానివ్వండి,
ఇలా అనేకమైనటువంటి 63 డిమాండ్లు ఉన్నాయి. ఈ డిమాండ్లు అన్నీ కూడా పరిష్కారం చేయాల్సిందిగా పెద్దపల్లి జేఏసీ తరఫున మేము వెకేట్ చేస్తూ ఉన్నాం, అలాగే డిమాండ్ కూడా చేస్తున్నాం అని చెప్పి ఈరోజు టీజీజేఏసీ పెద్దపల్లి జిల్లా ఆధ్వర్యంలో మరి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా మా డిమాండ్లు ప్రధానమైనటువంటి డిమాండ్లు 4 డిమాండ్లు ఉన్నాయి. అందులో ముందుగా 51%తో మరి సెకండ్ పిఆర్సీ రిపోర్ట్ను తెప్పించుకొని వెంటనే అమలు చేయాలి. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి 5 డిఏలను కూడా వెంటనే ప్రకటించాలి. అలాగే మరి సిపిఎస్ను అంతం చేసి ఓపీఎస్ను కూడా పునరుద్ధరించాలి. అలాగే 13,000 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, అవన్నీ కూడా ఏకకాలంలో రిలీజ్ చేసి మరి ఉద్యోగుల మన్ననలు పొందాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వము ఖచ్చితంగా ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంటాం. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయి ప్రభుత్వం సమర్థవంతంగా నడవడానికి మేము కష్టపడి పనిచేస్తాం. కానీ మా యొక్క 4 డిమాండ్లను మాత్రం వెంటనే అమలు చేయాలని చెప్పేసి టీజీజేఏసీ పెద్దపల్లి జిల్లా పక్షాన కోరుతా ఉన్నాం.